జై స్వరాజ్య టీవీకి ప్రత్యేక ధన్యవాదాలు. మా ఈ పోరాటాన్ని ముందు నుంచి కవర్ చేస్తూ మా గొంతుల్ని ప్రజలందరికీ చేరవేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. ఆర్జే కార్ మెడికల్ కాలేజ్లో జరిగిన ఈ యొక్క సంఘటన గురించి క్లుప్తంగా చిన్న వివరణ. మొదటగా ఒక సెకండ్ ఇయర్ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పల్నాడు డిపార్ట్మెంట్కి చెందిన ఒక విద్యార్థి పైన జరిగిన ఈ అమానుషమైన ఘటన. దీని గురించి ప్రజలందరికీ ఇప్పటి వరకు తెలుసు అని అనుకుంటున్నాను. ఒకవేళ తెలియకపోతే ఆమె చదువుకుంటున్న కళాశాలలో సెమినార్ హాల్లో ఆమె పైన అత్యాచారం మరియు హత్య జరిగాయి. వీటిని అక్కడ ప్రభుత్వం వెస్ట్ బెంగాల్ యొక్క ప్రభుత్వం దీన్ని దాచడానికి చూసింది. ఎలాగంటే మొదటిగా ఇది ఒక మర్డర్ కాకుండా ఇది ఒక ఆత్మహత్య అని ప్రోపగండా క్రియేట్ చేసింది. ఇది ఒక ఆత్మహత్య అని వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత దాన్ని ఎవరికైతే ఈ సంఘటన జరిగిందో డాక్టర్ యొక్క బాడీని చూసిన తన తల్లిదండ్రులు, తన తోటి విద్యార్థులు వీళ్ళందరికీ చూసినప్పుడే అర్థమైంది ఏంటంటే ఇది ఆత్మహత్య కాదు, ఇది ఒక హత్య, ఇది ఒక అత్యాచారం జరిగి దాని తర్వాత హత్య జరిగిందని చూస్తేనే అర్థమవుతుంది. దీన్ని బట్టే అర్థమవుతుంది అక్కడి ప్రభుత్వం ఈ విషయాన్ని దాచడానికి ఎంతగా ప్రయత్నించారు అని. ఆ తర్వాత జరిగిన విషయం ఏంటంటే డాక్టర్స్ అందరూ కలిసి ప్రొటెస్ట్ నిర్వహించారు. ఆ ప్రొటెస్ట్ తర్వాత ఒక్కరోజు ప్రొటెస్ట్ తర్వాత కేసుని అక్కడి హైకోర్టు సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పడం జరిగింది. కానీ దాంట్లో కూడా చాలా డిలే జరిగింది గవర్నమెంట్ ద్వారా. ఆ తర్వాత ఒకే రోజు టైంలో కేసుని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయాలి అన్నప్పుడు ఆ రోజు రాత్రి ఒక 7,000 మంది సభ్యులతో ఒక గలాటా జరిగింది. ఆ హాస్పిటల్ ప్రాంతంలో 7,000 మంది కలిసి అక్కడ శాంతియుతంగా పోరాటం చేస్తున్న డాక్టర్ల పైన, శాంతియుతంగా పోరాటం చేస్తున్న ఇతర సభ్యుల పైన చాలా దారుణానికి ఒడిగట్టారు. ఆ దారుణం యొక్క ముఖ్య ఉద్దేశం, మేము అనుకుంటున్న ఉద్దేశం అయితే మాత్రం అక్కడ ఉన్న ఎవిడెన్సెస్, ఆధారాలని ధ్వంసం చేయడం కోసమే. ఇది అనుకోవడానికి ఒక ముఖ్య సంఘటన ఏంటంటే దీనికి ఒక్కరోజు ముందే అప్పటి వరకు చాలా రోజుల నుంచి హాస్పిటల్ రినోవేట్ చేయాలి, మాకు కొన్ని వసతులు కావాలి అని చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నప్పటికీ అన్ని రోజుల నుండి చేయకుండా ఏ రోజైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో, ఈ సంఘటన జరిగిన మరుసటి రోజునే ఎక్కడైతే సంఘటన జరిగిందో ఆ రూమ్కి పక్కనే ఉన్న ఒక రూమ్ని ధ్వంసం చేయడం జరిగింది. సో దీన్ని బట్టి అక్కడి ప్రభుత్వం, అక్కడి పోలీసులు ఈ సంఘటనని కప్పిపుచ్చడానికి ఎంత ప్రయత్నిస్తున్నారో మనకు అర్థమవుతుంది. ఇవన్నీ జరుగుతుండగా కూడా డాక్టర్లు చేసిన చాలా ప్రొటెస్ట్ కారణంగా ఆ తర్వాత జరిగింది ఏంటంటే చాలా ప్రొటెస్ట్ చేసిన డాక్టర్లపైన ఈ ఘటన జరిగింది. ఈ ఘటన జరిగిన తర్వాత ఈ ఘటన నుంచి కాపాడడానికి విఫలమైన పోలీసులు ఆ తర్వాత డాక్టర్లను ప్రొటెస్ట్ చేయనీయకుండా ఆపడానికి మాత్రం సఫలమయ్యారు. ఇది ఎంతవరకు న్యాయమో అర్థం కావట్లేదు. ఇంత జరిగిన తర్వాత ఈ విషయం సిబిఐకి హ్యాండ్ ఓవర్ జరిగింది. సిబిఐకి హ్యాండ్ ఓవర్ జరిగిన తర్వాత ఈ ప్రొటెస్ట్ ఇంకా కంటిన్యూ అవుతున్న వేళ సుప్రీంకోర్టు సువోమోటో అనే ఒక స్టెప్ తీసుకుంది. దాని అర్థం ఏంటంటే ఎవరైనా ఒకరు కేసు పెట్టినా పెట్టకపోయినా సరే ఈ యొక్క సంఘటనని తనకు తానుగా సుప్రీంకోర్టు దీనిపైన ఒక నివేదిక ఇవ్వాలి అని ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. దానికోసం ఈ రోజే నేషనల్ టాస్క్ ఫోర్స్ అనే ఒక సంస్థ అనే ఒక ఆర్గనైజేషన్ని దీనిపైన ఇవ్వడం జరిగింది. దాంట్లో ఉన్న సభ్యులు మాకు న్యాయం చేస్తారని, అభయకి న్యాయం చేస్తారని, దీంట్లో చాలా పారదర్శకత వ్యవహరిస్తారని చెప్పి మేమందరం అనుకుంటున్నాం. ఇక దీని తర్వాత ఈ ప్రొటెస్ట్ ఎప్పటివరకు కొనసాగుతుంది అంటే మేము సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది అడిగాం. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది మాకు అమలులోకి వచ్చేంత వరకు సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పింది ఏంటంటే 36 గంటలు డ్యూటీ చేస్తున్నారు, వీళ్ళందరికీ వీళ్ళు కోరుకుంటున్న ఏవైతే వసతులు ఉన్నాయో వీళ్ళకి దొరకడం న్యాయం. ఇది హామీ, ఇది ఒక సానుభూతి. కానీ ఇది అమల్లోకి ఇంకా రాలేదు. ఇది ఎప్పుడైతే అమల్లోకి వస్తుందో మా ప్రొటెస్ట్ అప్పటికే మేము ఆపుతామని మేము అనుకుంటున్నాం. కానీ దీనిపైన చర్చలు మేము సభ్యులం మాత్రమే, నాయకులు చాలా మంది ఉంటారు. ఫోర్డా, ఇంకా ఫైమా ఇలాంటి ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి. మా రెసిడెంట్ డాక్టర్ అసోసియేషన్స్ ఎవరైతే దీనిపైన నిర్ణయం తీసుకొని మాకు ఏదైతే నిర్ణయం ఇస్తారో మేము అది పాటిస్తాం. ఇప్పుడు సుప్రీంకోర్టు నిన్న మీ జూడాల యొక్క నిరవధిక సమ్మెను, జస్టిస్ ఫర్ అభయ విషయాన్ని సుమోటోగా తీసుకోవడం జరిగింది. ఇవాళ హియరింగ్స్ కూడా కంప్లీట్ అయినాయి. ఇట్స్ ఎ వెరీ ఫార్చునేట్. సుప్రీంకోర్టు కూడా మీ డిమాండ్స్ 100% రీజనబులే. ఎట్ ద సేమ్ టైం జస్టిస్ ఫర్ అభయ విషయంలో కూడా ముందుకొచ్చింది సపోర్టింగ్ గా. దీనిపై మీరేమంటారు? దీనిపై ఇది దేశంలో ఇంకా న్యాయం బతికే ఉంది అనే విషయం పైన మాకు ఒక చిన్న హోప్, ఇది ఒక ఆశని మాలో మళ్ళీ రేకెత్తించింది సుప్రీంకోర్టు. న్యాయం చచ్చిపోలేదు,
న్యాయం చేయడానికి ఇంకా మిగిలింది, ఈ కంట్రీలో ఇంకా న్యాయం మిగిలింది అని సుప్రీంకోర్టు మాకు ఇచ్చిన ఒక చిన్న హోప్లా దీన్ని మేము పరిగణిస్తున్నాం. మరి మీ యొక్క నిరవధిక సమ్మె అనేది సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకున్న ఈ నేపథ్యంలో, మీకే సపోర్ట్గా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో భవిష్యత్తులో ఇంకా ఎంతకాలం పాటు ఈ సమ్మె అనేది కొనసాగే అవకాశం ఉంది? ఈ సమ్మె ఎంతవరకు కొనసాగుతుంది అనేది మేము అనుకోవడం మాత్రం, మేము అనుకున్న డిమాండ్స్ అన్ని ఫుల్ఫిల్ అయ్యాకనే ఈ సమ్మెని ఆపేద్దామని మేము అనుకుంటున్నాం. కానీ చాలా విషయాలు ప్రభుత్వానికి మరియు మా నాయకులు, ఆర్డీఎస్ అసోసియేషన్ నాయకులు వాళ్ళందరికీ మధ్యలో జరిగే చర్చల ద్వారా నిర్ణయానికి వస్తాయి. ఆ నిర్ణయాన్ని మేము పాటిస్తాం. సో ఐఎంఏ అభయ విషయంలో ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అనేది పూర్తి స్థాయి మద్దతు ప్రకటించింది. వరంగల్ ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా ఐఎంఏ వాళ్ళు కూడా ఎంజీఎంకి వచ్చి జూడాల యొక్క నిరవధిక సమ్మెను పూర్తి స్థాయిలో సపోర్ట్ కూడా ఇచ్చారు. ఈ రోజు వరకు కూడా సపోర్ట్ ఇచ్చారు. భవిష్యత్తులో కూడా వీఆర్ విత్ యూ అని చెప్పేసి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అంటుంది. దీనిపై మీరేమంటారు? ఐఎంఏ అసోసియేషన్ వాళ్ళు మాకు చాలా మద్దతు ఇచ్చారు. ఒక్కరోజు ప్రైవేట్ మరియు ప్రభుత్వ సంస్థలన్నీ వాళ్ళ యొక్క ఎలెక్టివ్స్, ఓపీడీస్ అన్ని ఆపడం జరిగింది. 6 గంటలు, పొద్దున 6 గంటల నుంచి మరుసటి రోజు 6 గంటల వరకు ఈ ఆపేయడం జరిగింది. దీనివల్ల చాలా పెద్ద ఇంపాక్టే ఉండింది అని మేము అనుకుంటున్నాము. ఆ ఇంపాక్ట్ ఉండింది కాబట్టే ఇప్పుడు జరిగిన వాటిల్లో అది కూడా కలెక్టివ్గా అది కూడా ఒక పార్ట్ ప్లే చేసింది అని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ ఐఎంఏ ఫర్ సచ్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ వరంగల్ జూడా, థ్యాంక్ యూ ఆల్ ద జూడా మెంబర్స్ ఫర్ సచ్ సపోర్ట్ అండ్ వీ ఎక్స్పెక్ట్ ఇలాంటి సపోర్టే మాకు మళ్ళీ కూడా ఉండాలని మేము ఎల్లప్పటికీ కోరుకుంటున్నాం. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు డాక్టర్ వంగ సాయికృష్ణారెడ్డి, ఎండి జనరల్ మెడిసిన్, పీజీ ఫస్ట్ ఇయర్. నేను సిద్దిపేట నుంచి వచ్చాను.